పేరు డి నరేంద్ర కుమార్, ప్రకాశం జిల్లా సెర్ప్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు. గత 3 రోజులుగా మేము సెర్ప్ ఉద్యోగ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నాము. గతంలో రాష్ట్ర ప్రభుత్వం మాకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పారు. పే స్కేల్ని క్యాలిఫికేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఆ హామీ నెరవేరలేదనే ఉద్దేశంతో మేమందరం కూడా ఎన్నిసార్లు కూడా ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా వాటిని తుంగలో తొక్కేసి పక్కదారి పట్టించడం జరిగింది. అందులో భాగంగా నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,505 మంది ఉద్యోగులు సెర్ప్ స్థాయిలో, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 224 మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టడం జరిగింది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ క్యాడర్ ఫిక్సేషన్ చేసి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి. అదేవిధంగా ఎంఎస్సీసీలకు హెచ్ఆర్ పాలసీని ఇవ్వాలి. కారుణ్య నియామకాలు అంటే కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి మా సిబ్బంది అందరూ కూడా పౌష్టికాహారం కోసము పండ్లను ఇతర కార్యక్రమాల్లో అన్నింటినీ కూడా పాల్గొని పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఎంతోమంది ఉద్యోగులు రాలేదు. అయినా కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం కారుణ్య నియామకాలు నియమించకుండా ఆ కుటుంబాలు దిక్కులేని పరిస్థితి ఉన్నాయి. అలాగే 2 రోజుల క్రితం కాకినాడలో కూడా మాకు ఒక ఉద్యోగి హఠాన మరణం సంభవించింది. ఎందుకంటే పని ఒత్తిడితో నిరంతరం ఇబ్బంది పడుతున్నటువంటి మేము ఎన్నో రకాలుగా మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాం. అది కేవలం ప్రభుత్వం పెడుతున్నటువంటి ఒత్తిడి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా 100% ఈపీఎఫ్ మీద క్యాలిక్యులేషన్ చేసి ప్రభుత్వ వాటాను మా వాటాను జమ చేయాల్సిన కోరుతున్నాం. అలాగే సెర్ప్ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెర్ప్ విశిష్ట ఆంధ్రప్రదేశ్లో సెర్ప్ కూడా కొనసాగుతుంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరికీ కూడా సాధ్యమైనటువంటి పే స్కేల్ క్యాడర్ ఫిక్సేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయరని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే వాటిని అమలు చేయకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వర్ధిల్లాలి సెర్ప్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సెర్ప్ ఉద్యోగుల ఐక్యత. అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే.